ధర్మస్థల ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ ధర్మస్థలకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గుడి నమ్మకానికి నిలయం. తరతరాలుగా లక్షలాది మంది భక్తులు వస్తున్న పవిత్ర భూమి ఇది. కానీ ఇప్పుడు అదే స్థలంలో చీకటి మిగిలింది అని అంటున్నారు. మట్టిలో కలిసిపోయిన శరీరాలు, న్యాయం కోసం కేకలేస్తున్న ఆత్మలు. అసలు ఇప్పుడు ధర్మస్థలలో ఏం జరుగుతుంది? 3వ తేదీన ఆలయంలో విజిల్ బ్లోవర్ గా పనిచేసిన వ్యక్తి, అలానే మాజీ శానిటైజర్ కార్మికుడు చెప్తున్న మాటలు విని యావత్ భారతదేశం మొత్తం వణికిపోయింది. జూలై 3, 2025 విజిల్ బ్లోవర్ ధర్మస్థలలో జరుగుతున్న ఘోరాల గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని కంప్లైంట్ కి ప్రూఫ్స్ గా అతను రహస్యంగా తవ్వి తీసిన కొన్ని అస్థపంజరాలని చూపించాడు. అలానే తన దగ్గర ఉన్న ఫొటోస్ ని, తన ఉద్యోగానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా చూపించాడు. దీని గురించి జూలై 4, 2025 ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో BNS 211A కింద కేసు ఫైల్ చేశారు. అలానే మంజునాథ్ ఆలయంలో 1995 నుండి 2014 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి తన 20 ఏళ్ల సర్వీస్ లో వందలాది శవాలను తను ఖననం చేశానని చెప్పాడు. ఈ శవాలలో ఎక్కువగా మహిళలు, అలానే 15 ఏళ్ల మైనర్ అమ్మాయిలు ఉండేవాళ్ళు అని చెప్పాడు. అమ్మాయిల పైన లైంగిక దాడులు, యాసిడ్ దాడులు జరిగాయి. ఇది బయటకు తెలిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారు అని చెప్పాడు. కొన్ని శవాలను నదులలో పడేశాను. దీని వెనుక ఆలయంలోని కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. దీని గురించి నేను 1998లో పోలీసులకు కంప్లైంట్ చేస్తే దారుణంగా నన్ను కొట్టారు అని చెప్పాడు. 2014 సంవత్సరంలో తన బంధువుల అమ్మాయిని కూడా దారుణంగా చంపేశారు. దాని తర్వాత అతను అక్కడ ఉండకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళాడు. దశాబ్దం తర్వాత వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడు. ధర్మస్థలలో 1995 నుండి 2014 వరకు దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కూడా ఆలయానికి వచ్చిన భక్తులు అవడం గమనార్థం. 2017 సంవత్సరంలో సౌజన్య మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది కూడా అక్కడే. 2013లో అనన్య భట్, ఇలా చాలా మంది ఉన్నారు. ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.